హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నుండి 3rd యూనిట్ అండ్ 4th యూనిట్ గురించి డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో 1st అండ్ 2nd యూనిట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంటే లెసన్లో ఉండే కంటెంట్ ఏంటి మరియు లెసన్ వెనకాల ఉండే గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయి అనేసి ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్క బిట్ మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన ఈ క్రాక్ సీటెడ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది క్రాక్ సీటెడ్ ఛానల్ అండ్ వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. 3rd యూనిట్ వర్షం. ఓకే, దీని రచయిత, ఈ వర్షం అనే పాఠ్యాంశం యొక్క రచయిత పల్లా దుర్గయ్య గారు, డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. మొన్న జరిగిన టీఎస్ఏ టెట్ ఎగ్జామ్లో కూడా పల్లా దుర్గయ్య గారి గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్, ఈ పాఠం యొక్క ఉద్దేశం: పొగలు సెగలు కక్కే వేసవికాలం వెళ్ళిపోయింది, అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియచేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం. అండ్ నెక్స్ట్, ఈ పాఠ్యభాగ వివరాలు ఏంటి అంటే ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి. ఓకే, రచయిత ఎవరు? పల్లా దుర్గయ్య గారు. ఈ పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ. ఇతివృత్తం ప్రకృతి చిత్రణ. అండ్ నెక్స్ట్, ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం. ప్రక్రియ ఏంటి? ఖండకావ్యం. ఓకే, అసలు ఖండకావ్యం అంటే ఏంటి తెలుసుకుందాం. ఈ పాఠ్య భాగం ఖండకావ్యం ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం. ఓకే, వస్తు వైవిధ్యం ఉండాలి, ఖండికలు ఉండాలి, దాన్ని ఏమంటారు? ఖండకావ్యం అంటారు. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం. ఈ పాఠ్య భాగం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. ఓకే, పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడిన పాఠం ఏంటి? వర్షం. ఓకే, అండ్ నెక్స్ట్, అంటే ప్రతి ఒక్కటి ప్రక్రియల యొక్క దాని నిర్వచనాలు కూడా ఇచ్చారు. ఇంతకుముందు గేయం అంటే ఏంటి? పాడుకోవడానికి వీలుగా ఉండేది. ఓకే, కథ అంటే ఏంటి, కథనం అంటే ఏమిటి. ఓకే, ఈ విధంగా కూడా అన్ని ఇవ్వడం. సెకండ్ లెసన్ ఏంటి దీంట్లో? స్నేహబంధం అనే లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి? కథ. ఓకే, కథ అంటే ఏంటి? ఆకట్టుకునే కథనం ఉండాలి, సరళత, పాత్రలకు తగిన సంభాషణతో కూడుకొని ఉండాలి, అదే కథ. ఓకే, ఫస్ట్ లెసన్ ఏంటి? అభినందన. దాని యొక్క ప్రక్రియ ఏంటి? గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది. థర్డ్ లెసన్ వర్షం. దీని యొక్క ప్రక్రియ ఏంటి? ఖండకావ్యం అంటే ఏంటి? వస్తు వైవిధ్యం కలిగి ఉండాలి, ఖండికలతో కూడి ఉండాలి. ఓకే, అదే ఖండకావ్యం. ఇది దేని నుండి తీసుకోబడింది? పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకోబడిన పాఠమే వర్షం. ఓకే, నెక్స్ట్, పల్లా దుర్గయ్య గారి గురించి తెలుసుకుందాము. కవి పరిచయం. డాక్టర్ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నాడు. ఎవరు? పల్లా దుర్గయ్య గారు. మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకుంది ఎవరు? ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పల్లా దుర్గయ్య. నెక్స్ట్, పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఓకే, ఇది పల్లా దుర్గయ్య గారి కవి పరిచయం. నెక్స్ట్, ఈ పాఠము ఖండకావ్యము. ఓకే, ఈ పాఠ్యం నుండి కంటెంట్ అంటే లెసన్ మధ్యలో నుండి మనకి సందులు, సమాసాలు, అలంకారాలు, ఓకే, ఇటువంటివి మాత్రమే అడగడం జరుగుతుంది. కాబట్టి వాటిపైన ఒకసారి లెసన్ చదివితే మీకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చూడండి, మహోదధి. దీనికి సంధి ఏంటి? గుణసంధి అవుతుంది. ఎందుకు అంటే మహా ప్లస్ ఉదధి, మహోదధి. ఓకే, ఇది గుణసంధి అవుతుంది. ఈ విధంగా సందులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, లెసన్ వెనకాల ఉండే గ్రామర్ చూద్దాము. ఇక్కడ తాత్పర్యాలు ఇచ్చారు ప్రతి ఒక్క దానికి. నెక్స్ట్, పదజాల వినియోగం. ఇక్కడ చూడండి, కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? తాపడం అంటే ఏంటి? అద్దడం. ఓకే, అద్దడం, వజ్రాలతో అద్దడం. నెక్స్ట్, కృషికులు, రైతులు. నెక్స్ట్, పయ్యర, గాలి. నెక్స్ట్, వడిగా, వేగంగా. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి కింది వాక్యాలు చదవండి. ఒకే అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి. ఓకే. సముద్రం నీరు ఉప్పగా ఉంది, కానీ ఆ ఉదది రత్నాలకు నిలయం. పయోధి దాటాలంటే ఓడ కావాలి. సముద్రం, ఉదధి, పయోధి ఇవన్నీ సమాన అర్థాలు ఇచ్చే పదాలు. ఓకే. నెక్స్ట్ నింగిలోని చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. అంబరమంతా నక్షత్రాలు పరుచుకున్నాయి. నింగి, అంబరం. ఓకే. నెక్స్ట్ మనం భూమిని తల్లిగా భావిస్తాం, ఎందుకంటే అవని మనం పుట్టడానికి నివసించడానికి ఆధారం కనుక. అటువంటి పుడమిని మన స్వార్థం కోసం కలుషితం చేయకూడదు. భూమి, అవని, పుడమి. ఓకే. ఇవి సమాన అర్థాలు ఇచ్చే పదాలు. భూమి, అవని, పుడమి, నింగి, అంబరం, సముద్రం, ఉదది, పయోధి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సొంత వాక్యాలు అండ్ నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాము. దీంట్లో మనకి లింగములు అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. పుంలింగం, స్త్రీలింగం అండ్ నపుంసక లింగం. ఇక్కడ ఇచ్చారు చూడండి. గీత, లత అనేవి స్త్రీలకు చెందిన పదాలు, వీటిని స్త్రీలింగ పదాలు అంటారు. నెక్స్ట్ ప్రదీప్, సందీప్, నాన్న అనేవి పురుషులకు చెందిన పదాలు, వీటిని పుంలింగ పదాలు అంటారు. పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు ఇటువంటివి పురుషులను కానీ స్త్రీలను కానీ సూచించవు, కాబట్టి వీటిని నపుంసక లింగ పదాలు అంటారు. ఇక్కడ డెఫినేషన్స్ ఇచ్చారు చూడండి. పురుషవాచక శబ్దాలను పుంలింగాలని, స్త్రీవాచక శబ్దాలను స్త్రీలింగాలని, పై రెండు కానటువంటి అంటే మానవ సంబంధం కానీ వాటిని అనగా వస్తు, పక్షి, జంతువాచక శబ్దాలను నపుంసక లింగ పదాలని చెప్పవచ్చు. వస్తువులు కానీ పక్షులు కానీ జంతువుల పేర్లు వాటిని నపుంసక లింగ పదాలు అంటారు. ఓకే. నెక్స్ట్ కింది పేరాలోని పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగ పదాలను గుర్తించి రాయండి. స్త్రీలింగ పదాలు ఏంటి? సునీత. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? స్త్రీలింగ పదాలు ఇంకా ఏముంటాయి? సునీత ఒకటి. ఓకే. నెక్స్ట్ చూద్దాము. పుంలింగ పదాలు ఇంకా ఏమున్నాయి? పుంలింగ పదాలు వచ్చేసి సురేష్. ఓకే. సురేష్. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్నేహితురాలు అనేది కూడా స్త్రీలింగ పదమే. సునీత అండ్ స్నేహితురాలు అనేవి స్త్రీలింగ పదాలు, రెండే ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ పుంలింగ పదాలు వచ్చేసి సురేష్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు? గోపాల్. సురేష్, గోపాల్ పుంలింగ పదాలు. నెక్స్ట్ నపుంసకలింగ పదాలు ఏంటి? బడి, ఓకే, కుందేలు, ముంగీస ఇవి నపుంసకలింగ పదాలు. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని. దీంతో మనకి థర్డ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చదవండి, తెలుసుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరు? రాజ్యాంగ రూపశిల్పి. ఓకే. అంబేద్కర్ తల్లిదండ్రులు భీమాబాయి అండ్ రాంజీసకల్ పాల్. ఓకే. వీరు తల్లిదండ్రులు. అండ్ నెక్స్ట్ వీరి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా. రాంజీసక్ పాల్ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేశాడు. అక్కడే మౌ అనే గ్రామంలో 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించారు. ఓకే. మధ్యప్రదేశ్లో మౌ అనే గ్రామంలో అంబేద్కర్ గారు జన్మించారు. అంబేద్కర్ చిన్నప్పటి నుండి పఠనాభిలాషి, ఆలోచనాపరుడు, ఎవరేమన్నా ఎదురించే ధైర్య సాహసాలు కలవాడు. అనేక అవమానాలు ఎదుర్కొంటూ 1907లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. ఓకే. ఆ సందర్భంగా జరిగిన సన్మాన సభకు ప్రముఖ మరాఠీ రచయిత కె. లూస్కర్, ఎవరు? కె. లూస్కర్ హాజరై గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఇచ్చి అంబేద్కర్ను ఉన్నత విద్య చదివేందుకు ప్రోత్సహించాడు. ఓకే. గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఇచ్చింది ఎవరు? కె. లూస్కర్. ఎవరికి? అంబేద్కర్ గారికి. ఓకే. నెక్స్ట్ ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని బోధించిన బౌద్ధం నుండే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువైన మాటల్ని గ్రహించాలని అంబేద్కర్ ప్రకటించారు. ఓకే. ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి? పుస్తక పఠనాన్ని అమితంగా ఇష్టపడే అంబేద్కర్ ఇంగ్లాండ్లో చదువుకునే రోజుల్లో ప్రపంచంలోని అతిపెద్ద గ్రంథాలయమైన లండన్ లైబ్రరీలోని గ్రంథాలన్నింటినో చదివాడు. ఓకే. ఈ గ్రంథాలన్నీ చదివిన వారు ప్రపంచంలో ముగ్గురే. ఆ ముగ్గురిలో ఒకరు అంబేద్కర్ కావడం దేశానికే గర్వకారణం. అండ్ నెక్స్ట్ న్యాయవాద వృత్తిలో ప్రవేశించి పేదలందరికీ న్యాయం అందిస్తూనే మరోవైపు అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం శ్రమించాడు. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ అయ్యి వివిధ సమావేశాల్లో కమిటీలో కీలక పాత్ర పోషించాడు. ఓకే. ఇంకా ఇతని గొప్పతనం గురించి ఇవ్వడం జరిగింది. ఆయనలోని ఆత్మవిశ్వాసం, నిరాడంబరత, ప్రతిఘటన చైతన్యం, నిరంతర పఠనాభిలాష, సునిశ్చిత పరిశీలన, తపన నేటి బాలబాలికలకు అత్యంత అవసరం.
ఆత్మగౌరవానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చిన అంబేద్కర్ గంభీరత సున్నితత్వం కలగలిసిన గొప్ప మానవతావాది. ఓకే, డాక్టర్ అంబేద్కర్ గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లెసన్ 4th లెసన్ లేఖ. ఓకే, ఈ పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి మనకి ఇతివృత్తం అనే ప్రక్రియ మాత్రం చాలా ఇంపార్టెంట్. లేఖ అనే పాఠం యొక్క ఇతివృత్తము చరిత్ర సంస్కృతి. ఇతివృత్తం ఏంటి? చరిత్ర సంస్కృతి. అండ్ నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి లేఖ లేదా యాత్రా రచన. ఓకే, ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? లేఖ రచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం లేఖా రచన ప్రక్రియకు చెందినది. ఇదేంటి? లేఖా రచన. లేఖలో విషయం ప్రధానమైనది ఏంటి? విషయం. ఓకే, ఖండకావ్యంలో ఏంటి? వస్తు ప్రధానం. ఓకే, నెక్స్ట్ ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు తదితర భేదాలు ఉంటాయి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ అవి. అండ్ నెక్స్ట్ ఈ లేఖ శైలజ అనే అమ్మాయి లలితకు రాస్తుంది. ఎవరెవరికి రాస్తారు? శైలజ లలితకు రాస్తుంది. ఓకే, దేని గురించి అంటే సెలవుల్లో వాళ్ళు విహారయాత్రకు వెళ్తారు. ఆ విహారయాత్రలో తను చూసిన విశేషాలన్నింటిని గురించి లేఖలో తన ఫ్రెండ్ అయిన లలితకు తెలియజేయడం జరుగుతుంది. ఎవరు? శైలజ. ఓకే, ఫస్ట్ నాగార్జున సాగర్ గురించి తెలియజేస్తుంది. నాగార్జున సాగర్ అదేంటి? కృష్ణానది పైన ఉంది. పెద్ద సముద్రం వలె కనిపించింది. ఇక్కడ చూడండి, తెల్లారేసరికి నాగార్జున సాగర్ చేరుకున్నాము. అందరం స్నానం చేసి నాగార్జున సాగర్ ఆనకట్ట చూడడానికి పోయినాం. ఎన్ని నీళ్ళో, అబ్బా ఎన్ని నీళ్ళో! పెద్ద సముద్రం వలె కనిపించింది. చూడడానికి 2 కళ్ళు చాలలేదు. ఓకే, ఇది ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా అని ఆశ్చర్యం వేసింది. ఓకే, ఇక్కడ ఏంటి? స్టీమర్ ప్రయాణం కూడా అందుబాటులో ఉంది. ఇది కృష్ణా నది పైన కట్టడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎన్నో రకాల పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం దూరం వెళ్తే బౌద్ధులకు సంబంధించిన అవశేషాలు, స్తూపాలు ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు అక్కడనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిండు. అక్కడ ఉన్న మ్యూజియంలో బౌద్ధ మతానికి చెందిన ఎన్నో కళాఖండాలను, వస్తువులను చూసాం. కొద్దిసేపు పార్కులో కూర్చొని అందరం కలిసి తిని స్టీమర్లో తిరుగు ప్రయాణం అయినాము. అక్కడున్న దుకాణాల్లో గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కొని వరంగల్కు బయలుదేరాము. అంటే నాగార్జున సాగర్ తర్వాత వరంగల్కి వెళ్ళారు. ఓకే, అక్కడ ఏంటి? హన్మకొండలో ముందుగా 1000 స్తంభాల గుడికి పోయినాం. ఫస్ట్ ఏంటి? 1000 స్తంభాల గుడి. అది చాలా వరకు శిథిలమైంది. కొన్ని స్తంభాలు మాత్రమే మిగిలినాయి. కానీ ఇంకా అద్భుతమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అవేంటి? ఇక్కడ ఒక నంది విగ్రహం అండ్ శివలింగం ఉన్నాయి. దీని తర్వాత భద్రకాళి గుడికి పోయి అక్కడ వరంగల్ కోట చేరుకున్నాం. ఓకే, అక్కడ స్వయంభూ దేవాలయం, కుష్మహల్, నాట్య మండపం, ఆనాటి శిలాశాసనాలు, విగ్రహాలు కనిపించినాయి. ఓకే, రాతి శిల్పాలు కూడా ఉన్నాయి. కాకతీయ చక్రవర్తులు రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచే పరిపాలన సాగించారని మా సార్లు చెప్పారు. రుద్రమదేవి గొప్ప వీరనారి అని, శత్రురాజులతో యుద్ధం చేసి గెలిచిందని, ఆ ప్రాంతాన్ని చక్కగా పరిపాలించిందని చెప్పారు. ఆ కోటంతా తిరుగుతూ అన్ని చరిత్రకు సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడే మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలా తోరణం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉంటుంది కదా, ఇది శిలాతోరణం. ఓకే, ఈ శిలాతోరణం కూడా ఇక్కడే కనిపించింది. అండ్ నెక్స్ట్ అక్కడ దుకాణాల్లో గొంగళ్ళు, తివాచీలు, అండ్ నెక్స్ట్ పెంబర్తిలో తయారు చేసిన ఇత్తడి కళాఖండాలు. పెంబర్తి దేనికి ఫేమస్? ఇత్తడి కళాఖండాలు. వరంగల్ గొంగళ్ళు, తివాచీలకి ఫేమస్. అక్కడ ఉండే పెంబర్తి ఇత్తడి కళాఖండాలకు ఫేమస్. అండ్ నెక్స్ట్ రామప్ప దేవాలయం చేరుకున్నాము. దాన్ని ఎవరు కట్టించారట? గణపతి దేవుని సేనాని అయిన రేచర్ల రుద్రులు కట్టించాడు. ఓకే, రేచర్ల రుద్రుడు కట్టించాడు రామప్ప దేవాలయం. ఓకే, అక్కడ ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఎటు నుండి చూసినా కూడా అది వారినే చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఓకే, అది ఆ నంది విగ్రహం యొక్క ప్రత్యేకత. ఇంకా ఏనుగులు, హంసలు వంటి విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ చెరువు, రామప్ప చెరువు, అది చాలా పెద్దది. నెక్స్ట్ రామప్ప నుండి జగిత్యాల జిల్లాలో ఉన్న బొమ్మల గుట్టకు పోయినాము. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి నాగార్జున సాగర్, వరంగల్ గురించి, అక్కడి కళాఖండాలు, అక్కడి ప్రాచీన ప్రదేశాల గురించి అడుగుతారో లేదో ఎగ్జామ్లో తెలుగు లాంగ్వేజ్లో, కానీ ఇది మాత్రం ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మాత్రం అడుగుతారు. ఒకసారి చూద్దాం అదేంటో.
తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలను అందించిన ఆ ప్రదేశాన్ని చూడడం అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుని కందపద్యాలున్న శాసనాల్ని చూసాము. ఓకే, ఏంటి, జగిత్యాల జిల్లాలోని బొమ్మలగుట్టలో జినవల్లభుని కందపద్యాలున్న శాసనం చూశారు. ఓకే, ఇవే తెలుగులో మనకు దొరికిన తొలి కంద పద్యాలు. ఓకే, తెలుగులో మనకు దొరికిన తొలి కంద పద్యాలు ఏంటి? జినవల్లభుని కంద పద్యాలు. అవి ఎక్కడ లభించాయట? జగిత్యాల జిల్లాలో ఉన్న బొమ్మలగుట్ట. ఈ పద్యాల ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందట. ఓకే, జినవల్లభుని కంద పద్యాలు ఉన్న శాసనం ఎక్కడుంది? జగిత్యాల జిల్లాలోని బొమ్మలగుట్టలో ఉంది. అదేంటి? తెలుగులో దొరికిన తొలి కంద పద్యాలు. ఓకే, అవి దాని ద్వారానే తెలుగు భాషకి ప్రాచీన హోదా లభించింది. నెక్స్ట్ అక్కడ నుండి సింగరేణి బొగ్గు గనులు చూడడానికి పోయినాం. ఓకే, అక్కడ నుండి సింగరేణి బొగ్గు గనులు అండ్ నెక్స్ట్ అక్కడి నుండి మళ్ళీ శాతవాహనుల రాజధాని అయిన కోటిలింగాలు. ఓకే, శాతవాహన వంశపు తొలిరాజు ఎవరు? శ్రీముఖుడు. ఓకే, శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు. ఓకే, వాళ్ళ రాజధాని ఏంటి? తొలి రాజధాని కోటిలింగాలు. ఓకే, దాని చుట్టూ గోదావరి కనిపించింది. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. ఓకే, గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణువులతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున్నాం. శాతవాహన వంశపు తొలిరాజు శ్రీముఖుని నాణములు కూడా అక్కడ దొరికినాయట. ఇక్కడ కోటిలింగాలు. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్కు పోయినాం. హైదరాబాద్లో అక్కడ ఫస్ట్ చూసింది ఏంటి? కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టించిన చార్మినార్ను చూడడం జరిగింది. ఓకే, అద్భుతమైన వాస్తుకళా నైపుణ్యంతో దీన్ని కట్టారు. 4 దిక్కుల 4 గోపురాలు ఉన్నాయి. వాటిని ఏమంటారు? మినార్లు. ఓకే, చార్మినార్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపించింది. గాజులు, అలంకరణ వస్తువులు, బంగారం దుకాణాలతో ఆ ప్రదేశం చాలా రద్దీగా ఉంది. నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియానికి పోయినాం. అక్కడ ప్రాచీన వస్తువులను, పూర్వపు రాజులు వాడిన వస్తువులను ఎన్నింటినో భద్రపరిచారు. ఈ సాలార్జంగ్ మ్యూజియం గురించి 4th or 5th క్లాస్లో చాలా డీటెయిల్డ్గా ఓకే తెలుగు టెక్స్ట్ బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అవన్నీ చూసుకుంటూ మా నోటు పుస్తకాలలో వాటి వివరాలు రాసుకున్నాం. అక్కడున్న వాటన్నింటిలో తలుపు తీసి గంట కొట్టే గడియారం బొమ్మ చాలా బాగుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఆ తర్వాత గోల్కొండ కోటకు పోయినాం. కోటలో ముఖద్వారం దగ్గర మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే ఆ చప్పుడు కోట పైభాగానికి వినిపించడం చాలా గమ్మత్తు అనిపించే ముచ్చట. అండ్ నెక్స్ట్ హుస్సేన్ సాగర్ చేరుకున్నాం. అక్కడే వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ట్యాంక్ బండ్ మీద నిలబడి అక్కడి అందాలను చూసినాము. అక్కడ శాంతికి ప్రతిరూపమైన ఎత్తైన బుద్ధుని విగ్రహం కనిపించింది. ఆ బుద్ధుని విగ్రహం ఏంటి? శాంతికి ప్రతిరూపం. ఓకే, నెక్స్ట్ ఆ సాయంత్రం బిర్లా మందిరంకు పోయినాం. పాలరాతితో కట్టిన వెంకటేశ్వరుని గుడి దగదగ మెరిసే విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉంది. ఓకే, అక్కడ నుండి చూస్తే మిలమిల మెరిసిపోతున్న హైదరాబాద్ నగరం కనిపించింది. అక్కడ కొద్దిసేపు కూర్చొని తర్వాత అన్నం తిని జోగులాంబ జిల్లాలోని గద్వాల కోటకు చేరినాం. అక్కడ గద్వాల కోట చూడగానే ఆనాటి రాజుల గొప్పతనం తెలుసుకోవాలనిపించింది. 1750 ప్రాంతంలో పెద్దసోమ భూపాలుడు ఈ మట్టి కోటను కట్టించిండట. ఇక్కడ చూపిస్తున్నారు కదా, పెద్దసోమ భూపాలుడు. కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉంది. ఓకే, చెన్నకేశవ స్వామి గుడి ఎక్కడుంది? పెదసోమ భూపాలుడు కట్టించిన మట్టి కోటలో ఉంది, జోగులాంబ జిల్లా గద్వాలలో. గుడి ముందర 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపర్లను ఆకట్టుకుంటున్నది. చినసోమ భూపాలుని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారట. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు. అండ్ నెక్స్ట్ తెలంగాణలో అయితే చినసోమ భూపాలుని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారట. నెక్స్ట్ పిల్లలమర్రి, పాలమూరు జిల్లాలోని పిల్లలమర్రికి చేరుకున్నాం. దాదాపు అది మా ఊరంత పెద్దగా ఉంది. ఓకే, నెక్స్ట్ అక్కడ జింకల పార్కు, ఎక్వేరియం, మ్యూజియం అన్నీ చూసి ఇంటికి తిరుగు ప్రయాణం అయినాం. ఓకే, ఈ విధంగా తన మిత్రురాలైన లలితకు శైలజ లెటర్ రాసింది. ఓకే, దీంట్లో ఉండే గ్రామర్ ఏంటో చూద్దాము. ఇక్కడ చూడండి, పదజాల వినియోగము. కింది పదాలు చదవండి, వీటికి అవే అర్థాలు వచ్చే పదాలను రాయండి. ఫస్ట్ వన్ ఏంటి? గుడి. గుడి ఏంటి? ఆలయం, కోవెల. నెక్స్ట్ ఆనవాళ్ళు, గుర్తులు, సంకేతాలు. ఆనందం, సంబరం, సంతోషం. నెక్స్ట్ ప్రథమ, మొదట, ఆది. సందర్శించుట, చూచుట, తిలకించుట. ఓకే,
నెక్స్ట్ సొంత వాక్యాలు. అండ్ నెక్స్ట్ కింది పదాల వరుసను చూడండి. ప్రతి వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి 0 చుట్టండి. ఓకే, సంబంధం లేని పదం. దుర్గం, కోట, కిలా, జాగా. జాగా అనేది ఈ మూడింటికి సంబంధం లేదు. దుర్గం అన్న, కోట అన్న, కిలా అన్న మూడింటికి ఒకే అర్థం. ఓకే, గుడి, బడి, దేవాలయం, మందిరం. దీంట్లో వేరుగా ఏది ఉంది? గుడి, దేవాలయం, మందిరం సేమ్, బడి ఒకటి సపరేట్, అంటే ఆడ్ వన్ అవుట్ ఉంటుంది కదా, ఆ విధంగా. శిల, రాయి, దండ, బండ, దండ. గాలం, నీరు, జలం, సలిలం, గాలం. కన్ను, నేత్రం, రెప్ప, నయనం, రెప్ప. ఓకే, నెక్స్ట్ స్త్రీలింగ పదాలు, పుంలింగ పదాలు, నపుంసకలింగ పదాలు రాయమన్నారు. నెక్స్ట్ విభక్తి ప్రత్యయాలు చాలా ఇంపార్టెంట్. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి బతుకమ్మ పండుగ ప్రతీక. ఓకే, ఇక్కడ చూడండి, ఒక సెంటెన్స్ చూద్దాము. పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. ఇదే సెంటెన్స్ని ఈ అండర్లైన్ చేసిన లెటర్స్ తీసేసి చదివితే ఈ విధంగా ఉంటుంది. పీర్ల, ఇత్తడి, వెండి తయారు చేస్తారు. దీనికి ఏమన్నా అర్థం ఉందా? లేదు. ఓకే, అంటే ఆ పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి, వాటినే అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటినే విభక్తి ప్రత్యయాలు అంటారు. ఓకే, ఇప్పుడు పీర్ల, ను అనేది ఒకటి, ఇత్తడి, తో అనేది ఒకటి, వెండి, తో ఒకటి. ఇవి మూడు ఏంటి? విభక్తి ప్రత్యయాలు. వాటి డెఫినేషన్స్ ఏంటి? పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. మొన్న టెట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇదే. ఓకే, పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు? విభక్తులు లేదా విభక్తి ప్రత్యయాలు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. డూమోవులు ప్రథమ విభక్తి, నిన్నున్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనెన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓ, ఓరి, ఓయి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఓకే, ఇవి విభక్తి ప్రత్యయాలు. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని. దీంతో మనకి 4th లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది, లేఖ. ఓకే, ఈరోజు 3rd లెసన్ వర్షం అండ్ 4th లెసన్ గురించి డిస్కస్ చేసాము. రేపటి లెసన్లో మనము శతక సుధ అండ్ నెక్స్ట్ 6th లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మన ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ది ఛానల్.